జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాజేష్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యం ఆధ్వర్యంలో నిరుద్యోగి బోడ సునీల్ నాయక్ నివాళులర్పించారు. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు. ఉద్యమకారులు, నిరుద్యోగ విద్యార్థులు చనిపోకముందే ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, ఈ ఆత్మహత్యలకు కారణం రాష్ట్ర ప్రభుత్వమని విమర్శించారు. సునీల్ నాయక్ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, అతని కుటుంబంలో ఒకరి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని విద్యార్థులుగా, ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఆత్మహత్యలే మిగిలిపోయాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉండి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి మూల కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ సునీల్ నాయక్ మరణం ఆత్మహత్య కాదు, కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వ హత్యగా మనం భావించాలని చెప్పి ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలను కోరుతున్నా. ఎందుకంటే ఇవాళ కాకతీయ యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి ఒక సునీల్ నాయక్ ఎంత మనోవేదనకు గురై ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడనే విషయాన్ని యావత్ తెలంగాణ సమాజం గమనించాలి. అదేవిధంగా రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి ప్రభుత్వం. అదేవిధంగా అతని కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయ్యా కేసీఆర్ గారు, మీ కుటుంబంలో ఒక ఉద్యోగం ఖాళీ అయితే వెంటనే ఒక ఎమ్మెల్సీ మీ కూతురికిచ్చి కట్టబెట్టారు కదా. ఇవాళ 7 సంవత్సరాలైంది తెలంగాణ రాష్ట్రం వచ్చి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోయిన బిడ్డలుకునే పరిస్థితి రావద్దని, ఆ నిరుద్యోగి ఎవరైనా సరే చనిపోవద్దని, ఆ స్థితి రాకముందే ఉద్యోగ కల్పన నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నిరుద్యోగులారా, మీరు చావకండి. ఇవాళ మనం పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. అదేవిధంగా పోరాడి ఈ ప్రభుత్వం మెడలు వంచి మనం మన ఉద్యోగాలు సాధించుకుందాం, కానీ సచ్చి సాధించేది ఏం లేదని చెప్పి నిరుద్యోగులకు కూడా పిలుపునిస్తూ ఉన్నాం. జోహార్ సునీల్ నాయక్, జోహార్ సునీల్ నాయక్, ఖబర్దార్ ఆత్మహత్యల ప్రభుత్వమా, ఖబర్దార్ ఆత్మహత్యల ప్రభుత్వమా. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని విద్యార్థులుగా, ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఆత్మహత్యలే మిగిలిపోయాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉండి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి మూల కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ సునీల్ నాయక్ మరణం ఆత్మహత్య కాదు, కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వ హత్యగా మనం భావించాలని చెప్పి ఈ సందర్భంగా